మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, 2 రోజుల నుంచి అయితే ఒక పేరైతే బాగా వైరల్ అవుతుంది. అందరూ తెలిసిన విషయం, పుష్ప సినిమా అనేది ఎంత హిట్ అయిందో, పుష్ప సినిమా హీరో కూడా అంతే హిట్ అయ్యారు ప్రజల్లో కూడా, అదేవిధంగా జైల్లో కూడా. అన్న మనం చూసుకోవచ్చు కార్తికేయన, గత 2 రోజుల నుంచి ఒక టాపిక్ వైరల్ అవుతుంది. అరే, నేషనల్ అవార్డు జానీ మాస్టర్కి ఎందుకు వెనక్కి వెళ్ళింది, అల్లు అర్జున్కి ఎందుకు వచ్చింది, అల్లు అర్జున్ ఏమన్నా కావాలని క్యాన్సిల్ చేయించారన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. సో ఈ వార్తల్లో నిజమెంత? అదేవిధంగా ఈరోజు ఒక ప్రముఖ జర్నలిస్ట్గా మాట్లాడడం జరిగింది. సో దాన్ని మీరేమంటారు? జర్నలిస్ట్ మాత్రమే కదా, ఎమ్మెల్సీ కూడా తీర్మానం వలన పొద్దున చాలా కామెంట్ చేయడం జరిగింది. అల్లు అర్జునే జానీ మాస్టర్ జాతీయ అవార్డు వెనక్కి వెళ్ళడానికి కారణం అనేటువంటి మాట చెప్పడం జరిగింది. నిజానికి ఇక్కడ కీలకంగా మాట్లాడుకోవాల్సింది, అల్లు అర్జున్కి జాతీయ అవార్డు వచ్చింది, జానీ మాస్టర్కి జాతీయ అవార్డు వచ్చింది. అల్లు అర్జున్ ఏం చెప్పుకుంటాడు, జాతీయ అవార్డు అందుకున్న ఏకైక తెలుగు వ్యక్తిని, తెలుగు హీరోని నేను మాత్రమే చెప్పుకున్నాడు. ఇప్పుడు జానీ మాస్టర్ కూడా వచ్చిందనుకో, ఆ మాట చెప్పుకునే అవకాశం ఉంటుందా? కాబట్టి నాకు మాత్రమే అది ఉండాలి, ఇంకెవరికి ఉండకూడదనే కారణం చేతనే జానీ మాస్టర్ మీద పగబట్టాడా, అవార్డు రాకుండా చేశాడా, అతని మీద కేసు పెట్టించాడా, ఆ కేసు పెట్ట వెనకాల అల్లు అర్జునే ఉన్నాడా అని చర్చ ఇప్పుడు కాదు, గతకాలం కొంతకాలం జరుగుతుంది. నట్టి కుమార్ లాంటి వాళ్ళు ఆరోపిస్తూ వస్తున్నారు, ఇలా తీర్మానం లాంటి వాళ్ళు మాట్లాడుతూ పోతున్నారు. అంటే చాలా మంది ప్రజలు అంటున్నారన్న, జానీ మాస్టర్ ఉసిరే తొలగింది అల్లు అర్జున్కి, అందుకని జైలుకి వెళ్ళారు అన్నట్టుగా చాలా మంది ప్రజలు అంటున్నారు. దానికి ఏమంటాం మనం? అంటే ఇక్కడ జానీ మాస్టర్ కేసు, అల్లు అర్జున్ కేసు విడివిడిగా చూద్దాం. జానీ మాస్టర్ కేసులో జరిగింది ఏంది, అతను తన సహచర కొరియోగ్రాఫర్, అతన్ని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా కొన్ని సంవత్సరాల పాటు అతని దగ్గర చేసింది. నిజంగా అతను మైనర్గా ఉన్నప్పటి నుంచి లైంగిక దాడికి పాల్పడితే అతని దగ్గర పనిచేస్తుందా? నిజానికి అతను కొడుతూ ఉంటే, దాడి చేస్తూ ఉంటే అతని దగ్గర పనిచేస్తుందా? నువ్వు ఇవాళ నీ మీద నేనేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడాను, పిచ్చి పిచ్చిగా చేశాను, రేపటి నుంచి నా దగ్గర పనిచేయడానికి నువ్వు ఇష్టపడతావా? ఎవరు ఇష్టపడరు. రెండోది, అందులోనూ లైంగిక దాడి అంటే ఖచ్చితంగా చేయరు. రెండోది, అమ్మాయికి వాళ్ళ అమ్మ ఉంటుంది, ఎప్పుడు కూడా తనే పక్కన ఉండి అన్ని చూసుకుంటూ ఉంటుంది. వాళ్ళ అమ్మకైనా చెప్పింది కదా, నా మీద జానీ మాస్టర్ ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడని. వాళ్ళ అమ్మాయినా కేసు పెట్టింది కదా. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎందుకు కేసు పెట్టింది అంటే, వెనకాల ఎవరో ఉండి పెట్టించారని. సరే పక్కన పెట్టు. ఇప్పుడు ఆ కేసు పెట్టగానే వెంటనే సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రియాక్ట్ అయ్యారు. జానీ మాస్టర్ని ప్రెసిడెంట్ని తొలగించాలని చెప్పారు. ఆ పర్టికులర్గా అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా కొరియోగ్రాఫర్గా జానీ మాస్టర్ని తొలగించి ఆ అమ్మాయిని పెట్టుకున్నారు. ఇక్కడ అనుమానం ఇంకా బలపడింది. ఇంకా అనుమానం, మనం ఫోటో చూసుకోవచ్చు, వాళ్ళిద్దరు ఎంతో ఆప్యాయంగా ఉన్నారు ఫోటోలో కూడా. అది గతం. అది ఎందుకంటే మరి ఇట్లా పగ పెరిగింది వాళ్ళ మీద? అది జాతీయ అవార్డు కోసం వచ్చింది కదా. నాకు వచ్చిన అవార్డే అతనికి కూడా వచ్చింది, నాకు మాత్రమే రావాలి, అతనికి రావస్తే ఉంది. కేటగిరీ వేరు కదా, ఆర్టిస్ట్ అండ్ డాన్స్ మాస్టర్. అసలు రావద్దు, నాకు మాత్రమే ఉండాలి జాతీయ అవార్డు. జాతీయ అవార్డు అందుకున్న తెలుగు వ్యక్తిగా నేను మాత్రమే ఉండాలి, ఇంకొకరికి రావద్దు అనేటువంటిది చాలా మందిలో ఆరోపణ చేసేవాళ్ళు చెప్పే మాట. సరే ఇదంతా పక్కన పెట్టేద్దాం, ఇది కూడా పక్కన పెట్టేద్దాం, ఈ వివాదం కూడా పక్కన పెట్టేద్దాం. జానీ మాస్టర్ జాతీయ అవార్డు అందుకోవాలి. కేసు పెట్టినా సరే కోర్టు పర్మిషన్ ఇచ్చింది, మధ్యంతర వేరు ఇచ్చింది. ఇవాళ అల్లు అర్జున్కి ఏ మధ్యంతర వేరైతే 4 వారాల పాటు వచ్చిందో, కదా అక్కడ 2 రోజులు ఏమో జాతీయ అవార్డు అందుకొని రావటమే కాదు, ఢిల్లీ పోయి రావటమే కాబట్టి 3 రోజులు ఇచ్చాను. ఏది ఢిల్లీ పోయి జాతీయ అవార్డు అందుకొని రావడానికి కోర్టు పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా జాతీయ అవార్డు కమిటీ, ఆ కమిటీ జాతీయ అవార్డు రద్దు చేసింది. అంటే కేవలం వీళ్ళ టీము లేఖ రాశారంట. అదే ఎవరో ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఇప్పుడు జాతీయ అవార్డు కమిటీ ఎందుకు దాని మీద రివ్యూ చేస్తే, జానీ మాస్టర్ మీద కేసు పడింది అనేటువంటిది వాళ్ళకి ఎక్కడ తెలిసింది? ఎవరో చెప్పారు, లేఖ రాశారు, లేఖ రాసిన దాని ద్వారా అది కూడా పోక్సో యాక్ట్ నమోదయ్యి ఉంది కాబట్టి ఇప్పుడు జానీ మాస్టర్ మీద అది చేశారు. ఇంకొక విషయం కూడా చెప్పొచ్చు. సరే ఆ జాతీయ అవార్డు రద్దు చేయించారు, దాని వెనకాల అల్లు అర్జున్ ఉన్నా లేదా కూడా పక్కన పెట్టదు, అది కూడా పక్కన పెట్టదు. జానీ మాస్టర్కి రెగ్యులర్ బెయిల్ వచ్చింది, నార్మల్ బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత అతను బెయిల్ క్యాన్సిల్ చేయాలని సుప్రీంకోర్టుకు వెళ్ళారు. మరి సుప్రీంకోర్టుకి ఒక అమ్మాయి అంత కక్షపూరితంగా అతను బెయిల్ క్యాన్సిల్ చేయాలని ఎందుకు పోయింది? జనరల్గా వెనకాల ఎవరో ఉండకపోయి ఉంటే సుప్రీంకోర్టుకి పోవాలంటే ఇవాళ నువ్వు నేను అంత ఈజీగా పోలేవు, హీరో పోవచ్చు, పోయే అవకాశం ఉంది, కానీ డబ్బులు ఎక్కువ పెట్టాలి, ఖర్చు ఉంటుంది, దానికి అడ్వకేట్ పెట్టుకోవాలి, దానికి లా ప్రొసీజర్ చేయాలి, ఇవన్నీ జరగాలి. కానీ ఆ అమ్మాయి వెనకాల అల్లు అర్జున్, సుకుమారు, ఈ టీం పుష్ప టీం పనిచేసే పంపించింది అంటుంది. ఒకటి, జానీ మాస్టర్ మీద కేసు పడగానే జానీ మాస్టర్ని పుష్ప సినిమా నుంచి తొలగించేసి ఆ అమ్మాయిని పెట్టుకోవటం. 2, అతని అవార్డు అందుకునే అవకాశం వచ్చినా సరే, జడ్జి గారు పర్మిషన్ ఇచ్చినా సరే, మధ్యంతర బెయిల్ వచ్చినా సరే, అవార్డుల కమిటీ కేవలం ఒక లెటర్ ద్వారా అతని అవార్డు క్యాన్సిల్ కొట్టడం, తర్వాత అంటే సస్పెండ్ చేయటం, తర్వాత 3 బెయిల్ వచ్చినా సరే ఆకుండా అతను బెయిల్ క్యాన్సిల్ చేయాలని సుప్రీంకోర్టు దాకా వెళ్ళటం. ఈ 3 పరిణామాలు చూస్తే అతని మీద కుట్ర జరిగింది అంటానికి కొంత అవకాశం కనిపిస్తుంది. మరి ఆ కుట్ర చేసేది ఎవరికి అవకాశం ఉంది? ఇప్పుడు ఒక 2 విషయాలు ఇక్కడ జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్కి బాగా ఒకటి చెప్తా. సినిమా ఇండస్ట్రీలో ఒకరికి ఎదురు తిరిగితే వాళ్ళకి ఇంకా పుట్టగతులు ఉండవు, వాళ్ళని ఎదగనివ్వరు అన్నట్టుగా కొన్ని వార్తలు గత నుంచో ఉన్నాయి. సో ఇప్పటి నుంచి జానీ మాస్టర్కి ఇంకా ఎదుగుదల ఉండదంటావు ఇండస్ట్రీలో?
అంటే ఇక్కడ ఒక విషయం ఉంది. అంటే ఒకరికి వ్యతిరేకంగా ఉన్నా ఇంకొకరికి అనుకూలంగా ఉన్నాడు కదా అనేది ఒకటి ఉంది. ఇప్పుడు జానీ మాస్టర్ మీద ఉన్న అల్లు అర్జున్ కోపంలో ఒకటి జాతీయ అవార్డు రావటం ఒక అనుమానం అయితే, రెండోది జానీ మాస్టర్ కొద్ది పవన్ కళ్యాణ్ దగ్గరగా ఉంటాడు. అల్లు అర్జున్కి పవన్ కళ్యాణ్ అంటే కొంత కోపం ఎక్కువ ఉంది. ఇప్పుడు ఎందుకు ఉంది అంటే ఎగ్జాంపుల్ అని అనుమానం కారణం చెప్తాను. ఇప్పుడు మొన్న ఎన్నికల్లో పిఠాపురం పోయాడా అల్లు అర్జున్? పోలేదు కదా. వాళ్ళ నాన్నగారు పోయారు, వాళ్ళ కుటుంబం మొత్తం అయింది, అది వేరే విషయం. కానీ అల్లు అర్జున్ పోలేదు కదా. అల్లు అర్జున్ పోకపోగా సేమ్ డే అదే రోజు నంద్యాల పోయాడు. ఇప్పుడు నంద్యాలలో శిల్పారావు చంద్రెడ్డి ఫ్రెండ్ కోసం పోవటం తప్పలేదు. వైఫ్ ఫ్రెండ్ సరే పోనీ వైఫ్ ఫ్రెండ్ పోయాడు. మరి అదే మేనమామ కదా. చిన్నప్పటి నుంచి అల్లు అర్జున్ కెరీర్ ఎదగటానికి కారణమైన వ్యక్తుల్లో ఒకరే కదా. మెగా కుటుంబం, మెగా ఫ్యాన్సే కదా అల్లు అర్జున్ హీరో కావటం ప్రథమం. ఇది మేనమామ ఇంపార్టెంటా, భార్య ఫ్రెండ్ ఇంపార్టెంటా? ఖచ్చితంగా సొంత మేనమామ, సొంత బ్లడ్, అభిమానులు కూడా ఒకే రకమైనటువంటి అభిమానం ఉన్నటువంటి వాళ్ళు, కెరీర్ ఎదగడానికి కారణమైనటువంటి పవన్ కళ్యాణ్ ఇంపార్టెంట్ కదా. నువ్వు పిఠాపురం రాలేదు కానీ నంద్యాల పోయావంటే పవన్ కళ్యాణ్ మీద లోపల మనసులో ఏదో ఉందనే కదా. మెగా బ్రాండ్ లేకుండా ఎదగాలనే కోరిక అల్లు అర్జున్లో ఉంది. మెగా ఫ్యామిలీ అందుకని డిజైన్ చేసుకున్నాడు, మెగా ఫ్యాన్స్ అందుకని డిజైన్ చేసుకున్నాడు, పైగా రెచ్చగొట్టే మాట్లాడాడు. కాబట్టి ఈ అన్ని కారణాలు జానీ మాస్టర్ మీద కుట్ర జరగడానికి కారణాలు అయ్యాయి. జానీ మాస్టర్కి ఏపీ గవర్నమెంట్ ఒక పదవి కేటాయించబోతుంది. అంటే జనసేన పార్టీలో యాక్టివ్గా ఉన్నాడు కాబట్టి పదవి కేటాయించబోతుందని. ఒకేపేమో తెలంగాణ కొరియోగ్రాఫర్ ప్రెసిడెంట్గా ఉన్నాడు, ఇంకేపేమో ఏపీ గవర్నమెంట్లో ఒక పదవి రాబోతుంది, 3 జాతీయ అవార్డు వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ కలగలిపితే జానీ మాస్టర్ పెద్దగా కనపడతాడా, అల్లు అర్జున్ పెద్దగా కనపడతాడా? జానీ మాస్టరే పెద్దగా కనపడతాడు. ఈ పెద్దగా కనపడటం అనేది అల్లు అర్జున్కి నచ్చలేదు, అందుకనే కుట్ర చేశాడు అనేటువంటిది బయట అనేక మంది చేసే అనుమానం, ఆరోపణ. ఇప్పుడు పుష్ప సినిమా చేసావా? పుష్ప సినిమాలో డైలాగ్ ఉంది, పట్టుకోరా షికావత్ రాసిస్తా సిండికేట్ అనే డైలాగ్ ఉంది. నిన్న పట్టుకోరా షికావత్ పట్టుకున్నారు, జైల్లో కూడా వేసారన్నట్టుగా కొన్ని మీమ్స్ అయితే బాగా వైరల్ అయింది. పట్టుకున్నారంట, జైల్లో వేసారన్నట్టుగా. సో ఈ విధంగా ఇంత నెగిటివిటీ ప్రజల్లో ఎందుకు పోతున్నారు అల్లు అర్జున్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నిజానికి నేను అనేది ఏంటంటే, సరే ఇంతకుముందు జానీ మాస్టర్ కేసు పరిశీలించినాం, అల్లు అర్జున్ కేసు కూడా పరిశీలిద్దాం. అల్లు అర్జున్ సినిమా చూడటానికి రావడం తప్పు కాదబ్బా, పోలీస్ పర్మిషన్ కూడా తీసుకున్నట్టు లెటర్ వైరల్ అవుతుంది. అయితే అతను ఏం చేయాలి, సినిమా చూడటం ఇలా కొత్త కాదు, స్టార్ హీరోలు సినిమాలు చూశారు, గతంలో కూడా చూశారు ఓపెనింగ్ డే రోజు. కాకపోతే వాళ్ళు ఏం చేస్తారు, సినిమా స్టార్ట్ అయిన 1 పావు గంట తర్వాత బ్యాక్ డోర్ నుంచి, బ్యాక్ గేట్ నుంచి వచ్చేసి కామ్గా వాళ్ళకి కేటాయించిన క్యాబిన్లో కూర్చొని సినిమా రిలీజ్ కంటే ముందే 1 పావు గంట ముందే వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళ సినిమా ఆల్రెడీ చూసుంటారు. వాళ్ళ కోరికంటే అభిమానుల ఆనందాన్ని చూడాలి, అభిమానులు కేరింతరు చూడాలి, అది సినిమా ప్రమోషన్కి ఉపయోగపడాలని కారణం చేత వస్తారు తప్ప సినిమా చూడటం కోసం కాదు. వాళ్ళు ఆ సినిమాని సెన్సార్ కంటే ముందు చూస్తుంటారు, తీసిందే వాళ్ళు కదా, ఆ కోరిక కోసం వస్తుంటారు. కానీ ఇతను ఏం చేశాడు, మెయిన్ గేట్ నుంచి వచ్చాడు, అది కూడా ఓపెన్ ట్యాప్లో అభివాదం చేస్తూ వచ్చాడు. ఒక ర్యాలీయా లేదంటే రోడ్ షోనా, ఒక ప్రమోషన్ కార్యక్రమం అన్నట్టు చేశాడు. దానివల్ల ఒక్కసారిగా జనం అల్లు అర్జున్ చూసేందుకు ఎగబడ్డారు. ఆ థియేటర్లో ఉన్న ఎగబడ్డారు, రోడ్డు మీద ఉన్న ఎగబడ్డారు, అల్లు అర్జున్ వస్తున్నాడని సమాచారం తెలుసుకొని వచ్చిన వాళ్ళంతా కలిసి ఎగబడ్డారు. అదేమన్నా ఓపెన్ గ్రౌండా? కాదు కదా, చాలా తక్కువ ప్లేసు థియేటరు. కాబట్టి అక్కడ ఆ జనం తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయింది. ఆ తొక్కిసలాట జరిగినప్పుడు అల్లు అర్జున్ ఎక్కడున్నాడు? వేరే దేశంలో ఉన్నాడా, వేరే రాష్ట్రంలో ఉన్నాడా? అదే థియేటర్లో సినిమా చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు అన్నీ స్పందించారు కదా, ఆ మహిళని హాస్పిటల్ తీసుకువెళ్ళాలి కదా, వెళ్ళిన మహిళని చూడటానికి ప్రయత్నం చేయాలి కదా. హాస్పిటల్లో శ్రీతేజ్ అనే 10 ఏళ్ల యువకుడు ఉన్నాడు, ఇప్పటికీ ఉన్నాడు. ఈ రోజు వరకు అల్లు అర్జున్ చూడటానికి పోయాడా? ఇక్కడ అల్లు అర్జున్ యాక్చువల్ మీద ఉన్న అనుమానాలు ఇవి. కనీసం ఇంకో మాట కూడా చెప్తాను, ఆ కుటుంబానికి 25 లక్షల రూపాయలు పరిహారం ప్రకటించాడు అల్లు అర్జున్. కానీ అల్లు అర్జున్ బెయిల్కి ఎంత ఖర్చు అయింది? అల్లు అర్జున్ కోసం ప్రముఖ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ ప్రొడ్యూసరు, ఆ జగన్ కేసులను లీగల్గా చూసే వ్యక్తి, చాలా పెద్ద అడ్వకేట్ వాదించారు. కొన్ని కోట్ల రూపాయలు అతను ఫీజు తీసుకుని ఉంటాడు అనేది చాలా మంది అనుకునే మాట, అంత పెద్ద లాయరు. మరి మన కేసులో అయితే ఆయన వాదించడు, పెద్ద కేసు కాబట్టి, అల్లు అర్జున్ కేసు కాబట్టి ఆయన వాదించాడు. మరి అంత పెద్ద లాయర్తో వాదించుకోవడానికి ఆయన ఖర్చు ఎంత? నువ్వు ఈ కుటుంబానికి ఇచ్చిన ఖర్చు డబ్బు ఎంత? సాయం చేసిన సాయం ఎంత? ఈ లెక్కలో తీసినప్పుడు అల్లు అర్జున్ యాక్చువల్ అనేది బయటపడుతుంది. 300 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న హీరో, 2000 కోట్ల రూపాయలు టార్గెట్ పెట్టుకున్న హీరో కేవలం 25 లక్షలు ఇవ్వటం ఏంటి? అంటే కనీసం ఆ కుటుంబాన్ని చూడకపోవడానికి పోవటం ఏంది? ఆ కుటుంబం ఇప్పటికి చెప్తుంది, అల్లు అర్జున్ అరెస్ట్ కట్ట మాకు బాధేస్తుంది, ఆ కేసు ఉంటే వాపస్ తీసుకుంటామని. అంటే ఆ కుటుంబం అభిమానం చూపిస్తుంది అల్లు అర్జున్ పట్ల. ఆ వాళ్ళ అభిమానంలో సగమన్న అల్లు అర్జున్కి ఉండాలి కదా. లవ్ నువ్వు అమ్మాయిని చేస్తే సరిపోతుంది, అమ్మాయి కూడా నేను చేయాలి కదా. అవునవును, నువ్వు చేసే లవ్ లో సగమన్న అమ్మాయి నేను చేస్తేనే అది లవ్ అంటారు, లేదా 1 సైడ్ అంటారు కదా. ఇది ఇప్పుడు 1 సైడ్ గా పాపం భాస్కర్ వాళ్ళు అల్లు అర్జున్ అభిమానిస్తున్నారు. దాంట్లో సగమన్న కృతజ్ఞతా భావంతో ఆ కుటుంబాన్ని అల్లు అర్జున్ అభిమానించారు కదా. ఓకే, సో ఫైనల్ గా ఒక మాటలో చెప్పండి, చెప్తారు వీళ్ళిద్దరి గురించి. వీళ్ళిద్దరిలో
అల్లు అర్జున్ క్యారెక్టర్ నేర్చుకోవాల్సిన పరిస్థితికి వచ్చి కనపడతా ఉంది. కానీ ఈ ఆరోపణలన్నిటికీ సమాధానం చెప్పగలిగింది అల్లు అర్జున్ మాత్రమే. అల్లు అర్జున్ మీద ఇన్ని అనుమానాలు రావడానికి కారణం అల్లు అర్జున్ బిహేవియరే. అల్లు అర్జున్ బిహేవియర్ చాలా బాగుంటే ఈ అనుమానాలు రావు. ఒక నిజంగా ఆ సంఘటన జరిగిన వెంటనే స్పందించి ఉంటే అల్లు అర్జున్ మానవతావాది, మంచివాడు, ఇదే పోయి నడుతూ తిడతాం. నీకు నాకు అల్లు అర్జున్ అంత పగ ఉందా? అల్లు అర్జున్ మంచి హీరో, నో డౌట్ ఎట్ ఆల్, మంచి నటుడు కాదు. ఇప్పుడు ఒక తెలుగు హీరో ఐకాన్ స్టార్గా మారాడు, ఆల్ ఇండియా పాన్ ఇండియా స్టార్గా మారాడు, వరల్డ్ వైడ్గా కలెక్షన్ తెచ్చుకోగలుగుతున్నాడు అంటే మనకి హ్యాపీ కదా. ఒక తెలుగు హీరో, తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆడుతుందంటే ఎంత గర్వపడతాం మనం. బాహుబలి సినిమాని చూసి, రాజమౌళిని చూసి ఎంత గర్వపడ్డాం. రేపు అల్లు అర్జున్ చూసి అంతే గర్వపడతాం. మనకి రాజమౌళి ఏమి చుట్టం కాదు, అల్లు అర్జున్ ఏమి శత్రువు కాదు. అల్లు అర్జున్ అయినా, రాజమౌళి అయినా, మన తెలుగువాడి ప్రభాస్ అయినా, మహేష్ బాబు అయినా, జూనియర్ ఎన్టీఆర్ అయినా, ఏ స్టార్ హీరో ప్రపంచవ్యాప్తంగా ఎదిగినా మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. కాకపోతే ఏంటంటే అల్లు అర్జున్ ఎదిగినా కొద్దీ ఒదిగుంటూ నేర్చుకోవాలి, యాటిట్యూడ్ పరంగా కొన్ని నేర్చుకోవాలి. ఇవాళ అల్లు అర్జున్ మీద ఇన్ని అనుమానాలు రావడానికి కారణం ఏంటంటే అల్లు అర్జున్ యాటిట్యూడ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ దానికి రాలేదు, శిల్పా చంద్రెడ్డి అని పోయాడు, దాన్ని కవర్ చేసుకోవాలి. అభిమానులు బాధపడ్డారు, అభిమానులు బాధపడటం అర్థం ఉంది కదా. అభిమానులకి ఏదో చెప్పుకునే ప్రయత్నం చేయాలి కదా. పైగా రెచ్చగొట్టే ప్రయత్నంలో పోతాను బ్రదర్, నా ఇష్టం, ఆ మాట అనే హక్కు నీకుంది. కానీ అంటే వాళ్ళు ఎవరు అట్ట అవుతారు? అభిమానులు. అది అల్లు అర్జున్ తీసుకునే పదం. ఇంకొకటి కూడా అంటున్నారు, అభిమానుల వల్లే హీరో అయ్యాయని చెప్పుకునే అల్లు అర్జున్ అభిమానులు బాధపడితే, ఒక అభిమాని హాస్పిటల్లో ఉంటే, ఒక అభిమాని చనిపోతే ఏం చేశాడు? ఇది కూడా చాలామంది అడుగుతున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ గోపి.